సుల్తాన్ పూర్తి పేరు సుల్తాన్ ఫతే అలీ టిప్పు మైసూర్ పులిగా ప్రసిద్ధిగాంచినాడు. 1750 నవంబర్ 20 దేవనహల్లిలో జన్మించాడు. ఇది బెంగళూరుకు 45 మైళ్ళ దూరంలో ఉంది. ఇతని తండ్రి హైదర్ అలీ మైసూరును పరిపాలించేవాడు. అతని తల్లి ఫాతిమా కడప కోట గవర్నర్ నవాబ్ మొయినుద్దీన్ కుమార్తె. టిప్పు సుల్తాన్ ప్రపంచంలో మొట్టమొదటి క్షిపణిని కనుగొన్నాడు. 16 ఏళ్ల వయసులోనే దేశం కోసం బ్రిటిష్ వాళ్లతో పోరాడిన గొప్ప వ్యక్తి టిప్పు సుల్తాన్. టిప్పు తరచుగా చెప్పేవాడు, 100 రోజులు నక్కలాగా జీవించడం కంటే ఒక్కరోజు సింహంలా జీవించడం ఉత్తమం అని చెప్పాడు టిప్పు సుల్తాన్. భారతదేశాన్ని దోచుకోవడం కోసం వచ్చిన బ్రిటిష్ వారితో 16 ఏళ్ల వయసులోనే సాహసోపేతంగా పోరాడి 3 యుద్ధాలు జయించి 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో మే 4న టిప్పు సుల్తాన్ వీరమరణం పొందారు. టిప్పు సుల్తాన్ మరణం తర్వాత బ్రిటిష్ అధికారి మాటలు, ఇప్పుడు భారతదేశం మన వశమైంది, మనల్ని ఎదిరించేవాడు ఇక ఈ దేశంలో ఎవడు లేడని. 1729లోనే యుద్ధంలో అణు ఆయుధాలు ఉపయోగించి భారతదేశంలో శాస్త్ర సాంకేతికతను పరిచయం చేసిన గొప్పవారు టిప్పు సుల్తాన్. మరాఠాలు మైసూరుపై దండయాత్ర చేయడానికి వచ్చి టిప్పు సుల్తాన్ ఓడించలేక తిరిగి వెళ్ళేటప్పుడు కోపంతో శ్రీరంగపట్నంలోని హిందూ మందిరాన్ని పడగొట్టారు. ఈ మందిరానికి చీఫ్ ట్రస్టీ అయిన టిప్పు సుల్తాన్ ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం కూడా చేశారు. చిన్న వయసులోనే వీరాది వీరుడుగా, ప్రజా సంక్షేమమే ఊపిరిగా ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసిన టిప్పు సుల్తాన్ యుద్ధ భూమిలో తండ్రి హైదర్ అలీ మరణాంతరం టిప్పు సుల్తాన్ 1782లో మైసూరుకు రాజయ్యాడు. రాజ్యాభిషేకం రోజునే టిప్పు ఏమన్నాడు తెలుసా? ప్రజల్ని విస్మరించి ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే నేను నా జీవితాన్ని, నా సంతానాన్ని, చివరికి నా స్వర్గాన్ని కూడా కోల్పోవచ్చు. ప్రజల సంక్షేమం, వారి సంతోషంలోనే నా సంతోషం, నా సంక్షేమం ఇమిడి ఉన్నాయి. దీనిని ఇష్టంగా, అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే రాజ్యాధికారం ప్రజలకు సేవ చేయడానికి కానీ స్వీయ లాభం పొందడానికి కాదు అని స్పష్టంగా ప్రకటించాడు టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాడు. అలాగే నీటి పారుదల రంగాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడు. రైతన్నకు భూమి హక్కు కల్పించాడు. జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేశాడు. రైతన్నలకు 3 ఏళ్ల వరకు పన్ను రద్దు చేశాడు. రైతన్నలకు వ్యవసాయ రంగానికి ప్రభుత్వం తరపున రుణ సౌకర్యం కూడా కల్పించాడు. టిప్పు పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారని, దేశంలో ఇతర అన్ని ప్రాంతాల కంటే ఇక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారని, పంటలు పుష్కలంగా పండాయని ప్రఖ్యాత చరిత్రకారుడు జేమ్స్ మిల్ తన గ్రంథంలో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నాడు. టిప్పు సుల్తాన్ అన్ని మతాలను సమానంగా గౌరవభావంతో చూసేవాడు. ఈస్ట్ ఇండియా పాలనతో పోరాడుతున్న క్రైస్తవ మతాచారులను అమితంగా గౌరవించాడు. మసీదు, మందిరాల మధ్య ఎలాంటి తారతమ్యం చూపలేదు. మైసూర్ రాజ్యంలోనే అనేక ఆలయాలకు ప్రతి ఏడాది గ్రాంటులను, ప్రత్యేక నిధులను మంజూరు చేశాడు. ఆయన సైన్యంలో 19 మంది సేనాధిపతుల్లో 7 హిందువులే. చివరి శ్వాస వరకు బ్రిటిష్ ముష్కర మూకలను భారతదేశం నుండి తరిమి కొట్టడానికి అవిశ్రాంతంగా పోరాటం చేసినటువంటి ఏకైక స్వదేశీ పాలకుడిగా ఖ్యాతిగాంచాడు టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ ఆలయాలను ధ్వంసం చేశాడన్న నిరాధారణ ఆరోపణలను పక్కన పెడితే నిజానికి ఆయన ఎన్నో హిందూ దేవాలయాలకు భారీ నిధులు, విరాళాలు సమకూర్చడం జరిగింది. దేవాలయాలను పునరుద్ధరించడం జరిగింది. ముఖ్యంగా శృంగేరి శారదా దేవాలయం, మేల్కోటి నరసింహస్వామి దేవాలయం, శ్రీరంగపట్నంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయం, శృంగేరి మఠం, చామరాజు నగర్ దేవాలయం, కాలాలిలోని లక్ష్మీకాంత దేవాలయం, తన రాజ్యంలో ఉన్న ఎన్నో ప్రముఖ దేవాలయాల నిర్వహణకు భారీ నిధులు, నగలు సమకూర్చడం జరిగింది టిప్పు. కర్ణాటక గెజిటర్ ఎడిటర్ అయిన శ్రీ కాంతయ్య ప్రకారం టిప్పు సుల్తాన్ 150 దేవాలయ నిర్వహణకు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నిధులు మంజూరు చేయడం జరిగేది. 1782-1799 మధ్య తన రాజ్యంలో 34 దేవాలయాల మాన్యాల భూముల తాలూకు దస్తావేజులను మంజూరు చేయడంతో పాటు భారీ విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది. నంజనగూడు శ్రీ కంతేశ్వర దేవాలయానికి 10,000 బంగారు నాణాలను బహుకరించడం జరిగింది. ఏ టిప్పు సుల్తాన్ గురించి అయితే కొందరు దేవాలయాల విధ్వంసకుడని నేడు విమర్శిస్తున్నారో, అతను తన ప్యాలెస్ను శ్రీరంగపట్నంలో రంగనాథ స్వామి ఆలయానికి అతి దగ్గరగా నిర్మించడమే కాకుండా ఆలయాల నిర్వహణకు నిధులు కూడా సమకూర్చడం జరిగింది. ఈరోజు టిప్పు సుల్తాన్ సమాధి సైతం ఆ ఆలయానికి దగ్గరలోనే శ్రీరంగపట్నంలోనే ఉంది. ఇది చాలదా ఈ మతోన్మాదులకు? అంతేకాదు టిప్పు సుల్తాన్ రెవెన్యూ శాఖాధికారులు ఒకడైన మయోన్ కురికల్ కేరళలోని మంజేరి ఆలయంపై దాడి చేసి తగలబెట్టడం జరుగుతుంది. దానితో టిప్పు సుల్తాన్ అతన్ని జైల్లో పెట్టడమే కాక మంజేరికున్న దేవాలయ పునర్నిర్మాణానికి 194.5 ఎకరాల ట్యాక్స్ రహిత భూమిగా దానం చేయడం జరిగింది. ఇంకా టిప్పు సుల్తాన్ పాలనలో బ్రాహ్మణులకు స్వర్ణయుగం గడిచిందని చెప్పవచ్చు. బ్రాహ్మణ వర్గానికి అగ్రహారాలను, ఇనాం భూములను బహుకరించడంతో ఆయన పాలనలో బ్రాహ్మణులు సుఖ సంతోషాలతో జీవితం గడిపేవారు. టిప్పు సుల్తాన్ తన ప్రభుత్వ పాలనలో పూర్ణయ్య కృష్ణారావులను ఆర్థిక మంత్రిగా, రాష్ట్ర కోశాధికారిగా నియమించడమే కాక
షమయ్య అయ్యంగార్, రంగా అయ్యంగార్, మూల్చంద్, సుజన్ రాయ్, సుబ్బారావు వగైరా అనుభవజ్ఞులైన హిందువులను అనేక శాఖల్లో సీనియర్ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది. అతని సైన్యంలో అధిక శాతం శూద్రులను నియమించడం కూడా జరిగింది. ఈ విధంగా నిజంగా నేడు కొందరు విమర్శిస్తున్నట్లు టీపు సుల్తాన్ హిందూ వ్యతిరేకి, ఆలయాల విధ్వంసకుడే అయితే తన అధికారాన్ని ఉపయోగించి మైసూర్ రాజ్యంలో ఉన్న గుళ్ళన్నిటిని పడగొట్టేయడానికి అతనికి ఒక రోజు కూడా పట్టేది కాదు. కానీ టీపు సుల్తాన్ చేసింది మత ఆధారిత పాలన కాదు, లౌకికవాద పాలన అన్న విషయాన్ని ఈ సందర్భంగా మతోన్మాదులు తెలుసుకోవాలి. ఈ విధంగా నేడు చరిత్ర వక్రీకరిస్తున్న చరిత్రహీనులైన మతోన్మాదులకు టీపు సుల్తాన్ ఒక ముస్లిం చక్రవర్తి కాబట్టి అతనికి వ్యతిరేకంగా భయంకరమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటి వారందరికీ ఈ వీడియో అంకితం. జై హింద్.